హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రివ్యూలో ఒక బాంబ్ పేలబోతోంది. అవును ఫ్రెండ్స్, నిన్న మొన్నటి ఎపిసోడ్స్ చూస్తుంటే మన గుండెల్లో రైళ్లు పొరుగెడుతున్నాయి. ముఖ్యంగా రామరాజు గారు ఆవేశం చూసారా? సాగర్ నిలబడలేక వణికిపోతున్నాడు. అసలు కథలో ఏం జరగబోతోంది? సాగర్ చేసిన ఆ ఒక్క తప్పు ఇప్పుడు రామరాజు గారి పరువు తీయబోతోందా? వాళ్ళ మామగారి మోజులో పడి తండ్రి మాట కాదని తెచ్చుకున్న ఆ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పుడు సాగర్ మేడకి ఉరితాడు కాబోతోందా? ఈరోజు వీడియోలో మనం ఈ విషయాలన్నింటినీ కూలంకషంగా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఉన్నాయి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అసలు సాగర్ పరిస్థితి చూస్తే మీకేమనిపిస్తోంది? నాకైతే ఒక పక్క జాలి, ఇంకో పక్క కోపం వస్తున్నాయి. ఎందుకంటే రామరాజు గారికి ఇష్టం లేకపోయినా కేవలం తన మామగారి కండిషన్ కోసం, నర్మదను దక్కించుకోవడం కోసం సాగర్ ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అదే లంచం ఇచ్చి ఉద్యోగం కొనడం. ఇప్పుడు ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు అనుకుంటున్నాడు, కానీ పాపం పండింది ఫ్రెండ్స్. నిన్న మొన్నటి ఎపిసోడ్లో సాగర్ మాట జారడం, దాన్ని బట్టి ఇంట్లో అనుమానాలు రావడం మనం చూసాం. సాగర్ మొహంలో ఆ భయం చూసారా? అది ఉద్యోగం పోతుందన్న భయం కాదు, తన తండ్రి రామరాజు గారికి నిజం తెలిసిపోతుందేమో అన్న భయం. ఎందుకంటే రామరాజు గారు నిప్పు లాంటి మనిషి. నీతిగా బతకాలి, కష్టపడి పైకి రావాలని నమ్మే సిద్ధాంతం ఆయనదే. అలాంటిది తన సొంత కొడుకు కేవలం మామగారిని మెప్పించడానికి తప్పుడు దారిలో ఉద్యోగం తెచ్చుకున్నాడని తెలిస్తే ఆయన గుండె తట్టుకోగలదా? ఆ ఊహే సాగర్ని నిద్రపోనివ్వడం లేదో. ఇక్కడ మనం రామరాజు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి. ఆయనకి సాగర్ ఉద్యోగం చేయడం ఎందుకు ఇష్టం లేదో, తన కొడుకు ఎవరి కిందో పని చేయడం ఆయనకు నచ్చదో. మనం నలుగురికి అన్నం పెట్టేవాళ్ళం, అంతేకాని ఒకరి దగ్గర చేయి చాచి జీతం తీసుకునే వాళ్ళం కాదు అనేది రామరాజు గారి ఆత్మాభిమానం. కానీ సాగర్ ఏం చేశాడో? ఆ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాడు. వాళ్ళ మామగారు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తా అని కండిషన్ పెడితే దానికి తలొగ్గి తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళాడు. నిన్న రామరాజు గారు అన్న మాట గుర్తుందా? ఇళ్ళ రకం కూడా వెళ్తావా అని అడిగారు. ఆ ఒక్క మాటలో రామరాజు గారి ఆవేదన మొత్తం ఉంది. నా కొడుకు పరాయి వాళ్ళ పంచన చేరుతున్నాడు, నా మాట వినడం లేదనే బాధ ఆయనలో ఉంది. ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా లంచమిచ్చి తెచ్చుకున్నాడని తెలిస్తే రామరాజు గారు సాగర్ని ఇక కొడుకుగా చూస్తారా అనేది డౌటే. ఇక ఈ నిప్పు కాజ్యం పోసేది ఎవరో? మన శ్రీవల్లి వాళ్ళ అమ్మ భాగ్యం. వీళ్ళిద్దరికీ ఇప్పుడు పండగే పండగ. ఎందుకంటే సాగర్ మీద రామరాజు గారికి కోపం వస్తే ఆస్తి మొత్తం తమకే వస్తుంది కదా, రైస్ మిల్లు పెత్తనం చేతికి చిక్కుతుంది కదా. నిన్నటి ఎపిసోడ్లో శ్రీవల్లి చూపులు గమనించారా? సాగర్ తడబడుతుంటే శ్రీవల్లి కళ్ళల్లో ఒక వెటకారం, ఒక రాక్షస ఆనందం కనిపించింది. ఖచ్చితంగా సాగర్ లంచం ఇచ్చిన విషయం బయటపడటంలో శ్రీవల్లి పాత్రే ఉంటుంది. డైరెక్ట్గా చెప్పకపోయినా ఏదో ఒక సాక్ష్యం సృష్టించి రామరాజు గారి కంటపడేలా చేస్తుంది. భాగ్యమైతే సరే సరే, అల్లుడు చూసావా, ఆ సాగర్ గాడు మీ మామగారి పరువు తీస్తున్నాడని లేనిపోనివి కల్పించి రామరాజు గారిని రెచ్చగొడుతుంది. మరి ఈ గొడవలో అమాయకురాలు నర్మదా పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్? పాపం ఆ అమ్మాయికి ఏం తెలుసో? తన తండ్రి పెట్టిన కండిషన్ వల్లే భర్త ఇంత రిస్క్ చేశాడని తెలిస్తే తట్టుకోగలదా? ఒక పక్క కట్టుకున్న భర్త, మరో పక్క కన్న తండ్రి, ఇంకో పక్క అత్తమామలు. నర్మదా ఇప్పుడు ముళ్ళ మీద నడుస్తోంది. రేపు రామరాజు గారు నిజం తెలుసుకుని సాగర్ని మెడపట్టి బయటికి గెంటేస్తే నర్మదా ఎవరి వైపు నిలబడుతుంది? భర్తతో పాటు బయటికి వెళ్తుందా, లేక తండ్రి మాట వింటుందా? ఇక్కడే అసలైన ఎమోషనల్ డ్రామా ఉంది. నర్మదా క్యారెక్టర్ని డైరెక్టర్ గారు ఎలా మరుస్తారో చూడాలి. నాకైతే అనిపిస్తోంది నర్మదా ఖచ్చితంగా సాగర్ వైపే నిలబడుతుంది. నా కోసం తప్పు చేశాడు కాబట్టి ఆ శిక్షలో నేను కూడా భాగం పంచుకుంటాను అని రామరాజు గారికి ఎదురు తిరిగే అవకాశం ఉంది. ఇప్పుడు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది ఒకసారి ఊహిద్దాం. ఫ్రెండ్స్, నాకు తెలిసే కథలో పోలీస్ ఎంట్రీ ఉండే ఛాన్స్ గట్టిగా ఉంది. గవర్నమెంట్ జాబ్ స్కామ్ అంటే చిన్న విషయం కాదు కదా. బ్రోకర్ గార్డు దొరికితే సాగర్ పేరు బయటపడటం ఖాయం. పోలీసులు ఇంటికి వచ్చి సాగర్ని అరెస్ట్ చేస్తున్నామని అంటే రామరాజు గారు తట్టుకోలేరు. అది ఆయన పరువుకి సంబంధించిన విషయం. నా వంశంలో ఇలాంటి మచ్చ తెచ్చావా అని ఆయన కుమిలిపోతారు. ఆ కోపంలో ఆయన సాగర్ని కొట్టొచ్చు, లేదా నువ్వు నా కొడుకువే కాదు, పో మామగారి ఇంటికని శాశ్వతంగా గెంటేయవచ్చు. అప్పుడు సాగర్ నర్మదా రోడ్డును పడతారు. అప్పుడే సాగర్కి లోకం అంటే ఏంటో తెలుస్తుంది. తండ్రి నీడలో ఉన్నప్పుడు ఉన్న దర్జా బయట ఉండదని అర్థమవుతుంది. శ్రీవల్లి, భాగ్యం గెలిచినట్టు కనిపిస్తారు, కానీ ధర్మం ఎప్పుడూ లేటుగానే గెలుస్తుంది కదా.
సాగర్ తన తప్పు తెలుసుకొని మళ్ళీ తండ్రి దగ్గర ఎలా మంచి పేరు తెచ్చుకుంటాడు అనేది మిగతా కథ. చివరగా నా ప్రిడిక్షన్ ఏంటంటే వచ్చే 2-3 రోజుల్లో రామరాజు గారికి ఈ లంచం విషయం తెలిసిపోతుంది. అది శ్రీవల్లి ద్వారానే తెలుస్తుంది. రామరాజు గారు సాగర్ని ఇంటి నుంచి వేలేస్తారు. అప్పుడు నర్మద కూడా సాగర్తో వెళ్ళిపోతుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన రివ్యూ. నాకైతే అనిపిస్తోంది సాగర్కి గడ్డు కాలం మొదలైందని. మరి మీరేమంటారా? రామరాజు గారు సాగర్ని క్షమిస్తారా, లేక కోపంతో ఇంటి నుంచి పంపించేస్తారా? నర్మద ఎవరికి సపోర్ట్ చేస్తుంది? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ప్రతి కామెంటు నేను చదువుతాను. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్కి గ్రూప్స్లో షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.